హాయ్ క్లాస్ 4 కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ రైల్వే ఎగ్జామ్స్ కోసం ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు. 99.99% ప్రతి షిఫ్ట్లో కూడా కనిపించే ప్రశ్న ఒలింపిక్స్. ఎందుకంటే రీసెంట్గా 2024లో కండక్ట్ చేశారు కనుక ఎగ్జామినర్ ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడు ఈ టాపిక్ పైన. మన లక్ బాగుంటే డైరెక్ట్ ప్యారిస్ ఒలింపిక్స్, నార్మల్ ఒలింపిక్స్ నుండి ఇస్తాడు. కొద్దిగా అటు ఇటు ఉంటే మాత్రం పారా ఒలింపిక్స్ నుండి రావడం జరుగుతుంది. సో ఒలింపిక్స్లో నార్మల్గా ఒలింపిక్స్లో చూస్తే తక్కువ మెడల్స్ వస్తూ ఉంటాయి, సో ఈజీ టు రిమెంబర్ అన్నట్టు. బట్ కమింగ్ టు ద పారా ఒలింపిక్స్ కొంచెం కష్టం, ఎక్కువ మందికి మెడల్స్ వస్తూ ఉంటాయి కనుక. బట్ అలా అని నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా వస్తుంది అని తెలిసినప్పుడు ఆ టాపిక్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. సో ఎలా అడుగుతాడు ఎగ్జామినర్ అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అట్లీస్ట్ మనం యూట్యూబ్లో మన ఛానల్ తరపున మన లాస్ట్ బెంచ్ సబ్ నుండి అట్లీస్ట్ ఒక 100+ మెంబర్స్నైనా మనం రైల్వే ఉద్యోగులుగా, రైల్వే ఫ్యామిలీగా తీర్చిదిద్దడానికి ట్రై చేద్దాం. క్లియర్? సో మన యాప్ లాస్ట్ బెంచ్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు కరెంట్ అఫైర్స్ ఇంకొక 3-4 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాను యాప్లో. సో అప్పుడు మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది కనుక ఇప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి. 200 రూపీస్కే మీకు ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్. మీకు ఇక్కడ పెండింగ్ క్లాసెస్ ఉన్నంత వరకు ప్రిపేర్ అవుతూనే ఉండండి. మాకు ఇక్కడ తక్కువ అనిపించింది సార్ అంటే మీ ఇష్టం ఉన్నది చదువుకోవచ్చు. సో బట్ బిఫోర్ దట్ మినిమం బాధ్యతగా మీరు చేయాల్సిన పని యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. 1-2 సార్లు 2 రోజులు చూడండి, 2 రోజులు కాకపోతే 3 రోజులు చూడండి. నచ్చితే రైల్వేకి ఉపయోగపడుతున్నాయి మేము పెట్టే 500కో లేకపోతే 400కో 300కో 200కో ఓకే వర్తినే అని మీకు అనిపిస్తే తీసుకోండి. ఓకేనా? సో తెలుగులో క్లాసెస్ ఉంటాయి, ప్రింట్కి అవకాశం లేదు. మీరు దయచేసి మళ్ళీ మెసేజ్లో చేస్తే నాకు కొద్దిగా అనీజీ అనిపిస్తుంది. ఎందుకంటే వీడియో చూడకుండా కమెంట్ చేయడం, వీడియో చూడకుండా మెసేజ్ చేయడం అనేది టైం వేస్ట్. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. క్లియర్? సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే పాలిటీ కావచ్చు, జీకే కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ స్కూల్ బుక్స్ కావచ్చు, రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఓన్లీ ప్రజెంట్ మాత్రమే. తర్వాత పెంచుతాను. సో ఇప్పుడే తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్లియర్? సో కమింగ్ టు ద టాపిక్ ఒలింపిక్స్ గురించి ఫస్ట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అనేది మనం చూద్దాం. దీని యొక్క మోటో ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. మోటో వచ్చేసి ఒలింపిక్స్ యొక్క మోటో ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. దీని యొక్క ప్రధాన కార్యాలయము లుజానే, స్విట్జర్లాండ్ అండి. మొట్టమొదటి ఈవెంట్ 1896 గ్రీస్, అథెన్స్. సో ఇంతకంటే ఎక్కువ కూడా చెప్పుకోవచ్చు ఇదే టాపిక్ మీద, బట్ క్లాస్ ఎక్కువ అవుతుంది అంతేగాని మీకు యూజ్ ఉండదు, డెఫినెట్లీ యూజ్ ఉండదు. ఎక్కువ కంటెంట్ చెప్తే వావ్ సార్ చాలా గ్రేట్ అనే కంటే మీకేం అవసరమో అది చెప్పడమే నాకు చాలా తృప్తినిస్తుంది. అది మీరు గమనించాలి ఎప్పుడు కూడా. సో దీని యొక్క మొదటి ఈవెంట్ 1896లో అనుకున్నాం. 5 రింగ్స్ ఉంటాయి కదా, 5 రింగ్స్ని డిజైన్ చేసింది పిర్రే డి కోబర్టిన్. ఫ్లాగ్ డిజైనర్ ఎవరు? పిర్రే డి కోబర్టిన్. ఆ 5 రింగ్స్ కూడా 5 ఖండాలను సూచిస్తుంది. బ్లూ అనేది యూరప్ని, బ్లాక్ అనేది ఆఫ్రికాని, రెడ్ అనేది అమెరికాని, గ్రీన్ అనేది ఆస్ట్రేలియాని, ఎల్లో అనేది ఏషియాని. సో ఇక్కడ మనల్ని అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్ మోటో ఏంటి అని అడగొచ్చు, హెడ్ క్వార్టర్ ఏంటి అని అడగొచ్చు, ఫస్ట్ ఈవెంట్ ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. అండ్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ వచ్చేసి థామస్ బాచ్, ఇది కూడా అడుగుతాడు. ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ వచ్చేసి పిటి ఉషా, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు మన యొక్క భారతదేశ చరిత్ర కనుక చూస్తే ఇప్పటి వరకు భారతదేశం ఒలింపిక్స్లో సాధించిన పథకాలు ఎన్ని అన్నప్పుడు మొత్తం 41 అండి. 10 బంగారు పథకాలు వచ్చాయి, సిల్వర్ 10, 21 కాంస్యం బ్రాంజ్ పథకాలు రావడం జరిగింది. ఇది కూడా అడుగుతాడు. భారత పురుషుల హాకీ టీం ఇప్పటి వరకు ఎన్ని పథకాలు సాధించింది ఒలింపిక్స్లో అంటే మనకి ఎక్కువ మెడల్స్ తెచ్చింది హాకీనే అండి. 8 గోల్డ్ వచ్చాయి, 1 సిల్వర్ వచ్చింది, 3 బ్రాంజ్ వచ్చాయి. ఇది కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. అండ్ భారతదేశం తరపున మొదటిసారిగా మెడల్ సాధించింది ఎవరు అన్నప్పుడు నార్మన్ పిచర్డ్. ఈయన కోల్కతాకు సంబంధించిన వ్యక్తి. 2 సిల్వర్స్ అయితే రావడం జరిగింది 200 మీటర్ రేస్లో 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో. అండ్ భారతదేశం తరపున మొదటి గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు అంటే మెన్స్ హాకీ టీంకి వచ్చిందండి 1928 నెదర్లాండ్ ఒలింపిక్స్లో.
ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. భారతదేశం తరపున మొదటిసారిగా మెడల్ సాధించిన మహిళ ఎవరు అని అడగవచ్చు. కరణం మల్లేశ్వరి గారు, వెయిట్ లిఫ్టర్, 2000 ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలో జరిగింది. అండ్ వ్యక్తిగత గోల్డ్ మెడల్, ఇంతసేపు హాకీ అనేది మనకు ఫస్ట్ గోల్డ్ మెడల్ ఓకే, బట్ ఇండివిజువల్గా పర్సన్కి వచ్చింది ఏది అంటే అభినవ్ బింద్రా గారికి రావడం జరిగింది షూటింగ్లో. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. భారతదేశం తరపున ఏ అథ్లెట్ మొదటిసారిగా గోల్డ్ మెడల్ సాధించాడు అంటే నీరజ్ చోప్రా గారు, జావలిన్ త్రో టోక్యో ఒలింపిక్స్లో రావడం జరిగి. ఇండివిజువల్గా మనం ఇవి చూసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే ఇక కమింగ్ టు ద ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్, వీటిని మనకి వేసవిలో జరిగాయి కనుక ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో జరిగాయి. వీటినే 33వ ఎడిషన్ అని కూడా అడగవచ్చు. 33వ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని అడగవచ్చు. ప్యారిస్లో అని మనం చెప్పాలి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. 33rd వర్షన్ ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ 2024. ఇప్పటి నుండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మనం డిస్కస్ చేద్దాం. దీని యొక్క హోస్టింగ్ కంట్రీ ఫ్రాన్స్, ప్యారిస్లో జరిగింది. డేట్ ఏం అడగడండి, జస్ట్ జూలై ఆగస్టులో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవడానికి. ఈ మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్. మనం ఇంతసేపు ఫాస్ట్, స్ట్రాంగర్, హయ్యర్ టుగెదర్ అనేది కంప్లీట్లీ ఒలింపిక్స్కి ఎవర్ గ్రీన్ మోటో. అది ఇక్కడ మాత్రం ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్కి ఈ మోటో గేమ్స్ వైడ్ ఓపెన్. మస్కట్ పెరిగేస్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అడుగుతాడు. ప్రారంభ వేదిక ఎక్కడ జరిగిందంటే సెన్ నదీ తీరాన ఓపెనింగ్ అయింది. ముగింపు వేదిక ఎక్కడ అంటే స్టేడ్ డి ఫ్రాన్స్. ఇది కూడా మనకి డేట్స్ ఏం అవసరం లేదని. అండ్ ఓపెనింగ్ బై అడిగే అవకాశం ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఎమాన్యుయల్ మాక్రాన్, ఈయనైతే ఓపెన్ చేశాడు ఆ సెరమనీ. క్లోజింగ్ చేసింది ఎవరంటే థామస్ బాచ్, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఈయన క్లోజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రారంభ వేడుకల్లో జ్యోతిని వెలిగించింది ఎవరు అని అడుగుతారు. టెడ్ హెరైనర్ అండ్ మారీ జోసెఫ్ పెరెక్. క్రీడలు ఎన్ని అడగరు, బట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 32 క్రీడలు, 329 ఈవెంట్స్. అంటే ఇప్పుడు రన్నింగ్ కనుక చూసినట్లయితే అదొక క్రీడ. అందులో ఈవెంట్స్ ఏంటి అంటే 200 మీటర్, 100 మీటర్ ఇట్లుంటాయిగా, అవి ఈవెంట్స్ అంటారు. సో ఆ విధంగా 32 స్పోర్ట్స్, 329 ఈవెంట్స్. పెద్దగా అడగరు, బట్ గుర్తుపెట్టుకోండి. పాల్గొన్న దేశాలు 206, క్రీడాకారులు అప్రాక్సిమేట్లీ 10,714. ఇది కూడా ఏం అడగాడు ఎగ్జామినర్, ఓకేనా. సో ఎగ్జామ్లో అడిగే పాయింట్స్ మనం ఇక్కడ కొన్ని మెన్షన్ చేసుకుందాం. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలు అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతి చిన్న వయస్కురాలు ఎవరు అంటే 11 సంవత్సరాల అమ్మాయి జెంగ్ హవో, చైనాకి సంబంధించిన ఈమె స్కేట్ బోర్డింగ్ ప్లేయర్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అతిపెద్ద వయసు గల క్రీడాకారుడు 65 సంవత్సరాల ఏజ్ గల జువాన్ ఆంటోనియో జిమెనెజ్ కోబో. ఈయన స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి, ఈక్వెస్ట్రియన్ ప్లేయర్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం ద్వారా 10వసారి ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక అథ్లెట్గా జార్జియా షూటర్ నీనో సాలుక్వార్జే చరిత్ర సృష్టించింది. అంటే 10 ఒలింపిక్స్లో తనైతే పాల్గొనడం జరిగింది. ఇది కూడా ఒక చరిత్ర కనుక గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం నెగ్గిన అతి పిన్న అంటే మెడల్ సాధించిన అతి చిన్న వయస్కురాలు అరీ సాట్రు, 14 సంవత్సరాల వయసు, ఆస్ట్రేలియా ప్లేయర్, స్కేట్ బోర్డింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఈ రెండు కూడా పాల్గొన్న వాళ్ళు, మెడల్ సాధించిన వాళ్ళు సేమ్. స్కేట్ బోర్డింగ్ గేమ్ అనేది సేమ్, పర్సన్స్ వేరు, వాళ్ళ యొక్క కంట్రీ వేరు, కానీ గేమ్స్ మాత్రం సేమ్. ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం నెగ్గిన అతి పెద్ద వయసు గల క్రీడాకారుడు లారా క్రాఫ్ట్, ఏజ్ 58, ఈక్వెస్ట్రియన్ ప్లేయింగ్, అమెరికా క్రీడాకారుడు. అండ్ అత్యధిక పథకాలు, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. చైనా స్విమ్మర్ జాన్ యుఫై 1 రజతం సాధించాడు, 5 కాంస్యాలు, అంటే మొత్తం 6 పథకాలు సాధించాడు. టెన్నిస్ పురుషుల సింగిల్ స్వర్ణం విజేత నొవాక్ జోకోవిచ్, సెర్బియా. ఈయనకి ఇది ఒక డ్రీమ్ ఉండేదట, అది నెరవేరింది ఈ ఒలింపిక్స్ తోటి. అందుకే మనం ఇది మెన్షన్ చేసుకున్నాం. జావలిన్ త్రోలో పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీం స్వర్ణం గెలుచుకున్నాడు. ఎందుకంటే మన ఇండియన్ ప్లేయర్ని ఓడగొట్టాడు కనుక మనం అది మెన్షన్ చేసుకున్నాం. ఎగ్జామినర్ కొద్దిగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది కనుక. సో ఓవరాల్గా పథకాల పట్టిక చూస్తే మొదటి ప్లేస్లో అమెరికా ఉంది, మొత్తం 126 పథకాలతోటి 40 గోల్డ్, 44 సిల్వర్, 42 బ్రాంజ్. సెకండ్ చైనా 91 పథకాలు, 40 గోల్డ్, 27 సిల్వర్, 24 బ్రాంజ్. మూడో ప్లేస్లో జపాన్ ఉంది 45 మెడల్స్తో, 20 గోల్డ్, 12 సిల్వర్, 13 బ్రాంజ్. అండ్ మన యొక్క ప్లేస్ అడిగే అవకాశం ఉంటుంది. 71వ స్థానంలో భారతదేశం ఉంది, 6 మెడల్స్ వచ్చాయి. బంగారు పథకాలు ఏం రాలేదు, 1 సిల్వర్ వచ్చింది, 5 మనకి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. సో ఇక ఇండియా వర్షన్ కనుక మనం చూస్తే భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ మిషన్ గగన్ నారంగ్ మనకు వ్యవహరించారు.
భారతదేశం నుండి పాల్గొన్న క్రీడాకారులు 117 మంది. మొత్తం 16 స్పోర్ట్స్‌లలో మన వోళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 47 మంది స్త్రీలు, 70 మంది పురుషులు. భారతదేశం వారీగా చూస్తే ఇక్కడ మనకు చూస్తే పాల్గొన్న అతి పిన్న వయస్కురాలు 14 సంవత్సరాల పాప దినిధి దేశింగు, కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి 200 మీటర్ ఫ్రీ స్టైల్ విభాగం. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతిపెద్ద వయసు గల క్రీడాకారుడు రోహన్ బోపన్న, టెన్నిస్, కర్ణాటక. ఇది గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ మనకి యూజ్ ఉంది, చెప్తాను ఇక్కడ అనేది. ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్ పివి సింధు బ్యాడ్మింటన్కి, అదేవిధంగా శారద్ కమల్ టేబుల్ టెన్నిస్. వీళ్ళైతే ఓపెనింగ్ సెరమనీకి జెండా పట్టుకొని వెళ్ళారు. క్లోజింగ్ సెరమనీకి ఎప్పుడు కూడా మెడల్స్ వచ్చిన వాళ్ళే ఉంటారు అక్కడ. మను భాకర్ షూటింగ్, పిఆర్ శ్రీజేష్ హాకీ. అండ్ నెక్స్ట్ ఇక పథకాలు కనుక చూస్తే సిల్వర్ కనుక చూస్తే నీరజ్ చోప్రా జావలిన్ త్రో హర్యానా. సో కొన్నిసార్లు స్టేట్ అడిగే అవకాశం ఉంటుంది కనుక మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. బ్రాంజ్ మను భాకర్ షూటింగ్, 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మను భాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ షూటింగ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రావడం జరిగింది, 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో. స్వప్నిల్ కుషాలే షూటింగ్, భారత్ మెన్స్ హాకీ జట్టు. అమన్ సెహరావత్ రెజ్లింగ్ 57 kg. సో ఇవన్నీ కూడా బ్రాంజ్ మెడల్స్ అండి. అండ్ నెక్స్ట్ మను భాకర్ హర్యానాకి సంబంధించిన వ్యక్తి, సరబ్జోత్ సింగ్ హర్యానాకి సంబంధించిన వ్యక్తి, స్వప్నిల్ కుషాలే మహారాష్ట్ర, అమన్ సెహరావత్ హర్యానా. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షూటింగ్లో ఒలింపిక్ పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరంటే మను భాకర్ అండి. సో తనకి ఖేల్ రత్న పురస్కారం కూడా రావడం జరిగింది. సో వాళ్ళు అనౌన్స్ చేసే ముందు పెద్ద ఇష్యూ అయింది, అసలు రావట్లేదు అని, ఇవ్వట్లేరు అని. వాళ్ళ ఫాదర్ కూడా పెద్ద ఇష్యూ, అంటే ప్రెస్ మీట్లు పెట్టి తొక్కేస్తున్నారు అది ఇది అని చాలానే చెప్పాడు. బట్ అనౌన్స్ చేశారు అట్ లాస్ట్, ఓకేనా. సో ఒకే ఒలింపిక్స్లో ఒకే క్రీడలో 2 పథకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అంటే మను భాకర్ అండి. ఒకటి మిక్స్డ్ డబుల్లో వచ్చింది, ఒకటి ఇండివిజువల్గా వచ్చింది. ఆ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్కు ముందు భారత రెజ్లర్ వినేష్ పోగట్టే బరువు కొలతల్లో 100 గ్రాములు అధికంగా ఉందని అనర్హత వేటు పడింది. సో ఇది కూడా పెద్ద ఇష్యూ అయిందండి. సో తను 100 గ్రామ్స్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళ వాళ్ళ కండిషన్స్ని బట్టి తనని ఎలిమినేట్ చేశారు. బట్ దాన్ని కూడా పొలిటికల్గా చేశారు, పొలిటికల్ ఇష్యూగా పెద్దగా చేశారు. తర్వాత తన కాంగ్రెస్లో చేరడం అదంతా అయిపోయింది. నెక్స్ట్ భారత దిగ్గజం అభినవ్ బింద్రకు షూటింగ్ సంబంధించిన వ్యక్తి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది. ఇది కూడా మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక చూస్తే సమ్మర్ ఒలింపిక్స్ 2028లో ఎక్కడ జరుగుతుందో అడగవచ్చు. లాస్ ఏంజల్స్ యూఎస్ఏలో 3వసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇక్కడ చూస్తే క్రికెట్, లాక్రాస్, స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ అంటే ప్రవేశపెడతా ఉన్నారు అక్కడ. అండ్ నెక్స్ట్ 2032లో ఆస్ట్రేలియాలో జరగబోతా ఉంది సమ్మర్ ఒలింపిక్స్. సో రైట్, మీరు లైక్ చేయడానికి ట్రై చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్యారిస్ పారా ఒలింపిక్స్, ఇది కూడా సేమ్ అక్కడే జరుగుతాయండి, ఎక్కడైతే జరిగాయో అక్కడే. బట్ ఆ ఒలింపిక్స్ కంప్లీట్లీ అయిపోయాక ఇవి స్టార్ట్ చేస్తారు. 17వ ఎడిషన్ ఇది 2024లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ సేమ్ ఫ్రాన్స్ ప్యారిసే. మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్, సేమ్ అదే. మస్కట్ పెరిగెస్. ప్రారంభ వేదిక ప్లేసే డి లా కాంకోర్డ్, ముగింపు వేదిక స్టేడియా డి ఫ్రాన్స్. ఇక్కడ ఓపెనింగ్ బై ఎమాన్యుయల్ మార్కన్, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫ్రాన్స్. క్లోజింగ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ ఆండ్రూ పార్సన్స్. అక్కడ థామస్ బాచ్ అయితే ఇక్కడ ఆండ్రూ వచ్చాడు క్లోజింగ్కి. ప్రారంభ వేడుకల్లో జ్యోతిని వెలిగించింది అలెక్సిస్ హ్యాంక్విన్ క్వాంట్, నాంటెనిన్ కైథా, చార్లెస్ యాంటోనీ కోవాకో, ఫెబియన్ లామిరాల్ట్, ఎలోడీ లొరాండి. వీళ్ళైతే ప్రారంభ వేడుకలో జ్యోతిని వెలిగించారు. మొత్తం క్రీడలు 22, 549 ఈవెంట్స్. పాల్గొన్న దేశాలు 170, క్రీడాకారులు 4463. అత్యధిక పథకాలు సాధించి మనకు కనుక చూస్తే చైనా 220 పథకాలు సాధించింది. ఇందులో 94 గోల్డ్, 76 సిల్వర్, 50 బ్రాంజ్. సెకండ్ ప్లేస్లో 40, 40, 80, 110, 124. ఇంకా 124. గ్రేట్ బ్రిటన్ 124 వచ్చాయి, 49 గోల్డ్ మెడల్, 44 సిల్వర్, 31 బ్రాంజ్. 18th ప్లేస్లో భారతదేశం ఉంది, 29 మెడల్స్ వచ్చాయి. సో 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్.
సో మేము 29 మందిని గుర్తుపెట్టుకోలేము సార్, మేము కొద్దిగా ఇంకా ఇబ్బంది పడతా ఉన్నాం సార్ అనుకుంటే మాత్రం గోల్డ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో మనకు తెలిసిన టాపిక్ కనుక మిస్ చేయొద్దు అనేదే నా సలహా. ఓకేనా, రైట్. సో భారతదేశ ప్రస్థానం కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 84 మంది క్రీడాకారులు 12 రకాల క్రీడల్లో పాల్గొన్నారు. ఫ్లాగ్ బేరర్గా ఓపెనింగ్ సెరమనీకి సుమిత్ యాంటిల్, జావలిన్ త్రో హర్యానాకి సంబంధించిన వ్యక్తి. భాగ్యశ్రీ జాదవ్ షాట్పుట్ మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. క్లోజింగ్ సెరమనీకి ప్రీతి పాల్ రన్నింగ్ ఉత్తరప్రదేశ్, హర్విందర్ సింగ్ ఆర్చరీ హర్యానా. మీరు ఇవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పారా ఒలింపిక్స్లో కనుక చూస్తే వీళ్ళందరికీ కూడా ఓకేనా మనకి అర్జున అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇదివరకు వస్తే ఏం కాదు, రాకపోతే మాత్రం డెఫినెట్లీ అర్జున అవార్డు ఇస్తారు. సో అందుకే మనం ఇక్కడ కవర్ చేస్తే అక్కడ కూడా అర్జున అవార్డుని కవర్ చేయొచ్చు. 29 మందిలో ఇదివరకు ఎవరికైనా వచ్చిన వాళ్ళని ఉంటే వాళ్ళకి ఏం అనౌన్స్ చేయరు, బట్ మిగతా వాళ్ళకైతే డెఫినెట్లీ ఇస్తారు. సో మనకి 2 మ్యాచ్ అవుతాయి. గోల్డ్ కనుక చూస్తే అవనీ లెఖారా షూటింగ్ రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ సుమిత్ యాంటిల్ జావలిన్ త్రో హర్యానా, కుమార్ నితీష్ బ్యాడ్మింటన్, హర్విందర్ సింగ్ ఆర్చరీ హర్యానా, ధరంబీర్ నాయన్ క్లబ్ త్రో హర్యానా, ప్రవీణ్ కుమార్ హై జంప్ ఉత్తరప్రదేశ్, నవదీప్ సింగ్ జావలిన్ త్రో హర్యానా. నెక్స్ట్ సిల్వర్ కనుక చూస్తే మనం మనీష్ నార్వాల్ షూటింగ్ హర్యానా, నిషద్ కుమార్ హై జంప్ హిమాచల్ ప్రదేశ్, యోగేష్ కౌథునియా డిస్కస్ త్రో అండ్ తులసి మహతి మురుగుసేన్ బ్యాడ్మింటన్ తమిళనాడు, సుహాస్ లలింకెరే యతిరాజ్ బ్యాడ్మింటన్ ఉత్తరప్రదేశ్, అజిత్ సింగ్ యాదవ్ జావలిన్ త్రో ఉత్తరప్రదేశ్, శరత్ కుమార్ హై జంప్ బీహార్, సచిన్ కిలారీ షాట్పుట్ మహారాష్ట్ర, ప్రణవ్ శర్మ క్లబ్ త్రో హర్యానా వీరికి రావడం జరిగింది. ఇక బ్రాంజ్ కనుక చూస్తే మోనా అగర్వాల్ షూటింగ్ రాజస్థాన్, ప్రీతి పాల్ రన్నింగ్ ఉత్తరప్రదేశ్, రుబినా ఫ్రాన్సిస్ షూటింగ్ మధ్యప్రదేశ్, ప్రీతి పాల్ రన్నింగ్ 200 మీటర్ ఉత్తరప్రదేశ్ తనకే వచ్చింది అందుకే మెన్షన్ చేశాను. మనీషా రామదాస్ బ్యాడ్మింటన్ తమిళనాడు, సీతాల్ దేవి అండ్ రాకేష్ కుమార్ ఆర్చరీ కశ్మీర్, ఇద్దరు కూడా కశ్మీర్. నిత్యా శివన్ బ్యాడ్మింటన్, దీప్తి జీవాన్జీ రన్నింగ్ 400 మీటర్ తెలంగాణ. సో ఇక్కడ కల్లడ గ్రామం మనందరికీ తెలిసిన వ్యక్తి. మరియప్పన్ తంగవేలు హై జంప్ తమిళనాడు, సుందర్ సింగ్ గుర్జర్ జావలిన్ త్రో రాజస్థాన్, కపిల్ పర్మర్ జూడో మధ్యప్రదేశ్, హొకాటో హొటోజెసేమా షాట్పుట్ నాగాల్యాండ్, సిమ్రాన్ శర్మ రన్నింగ్ ఉత్తరప్రదేశ్. సో ఈయన కూడా మనకి ఎక్స్ ఆర్మీ. ఓకే, సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో సేమ్ ప్యారిస్ ఒలింపిక్స్ ఎక్కడ, నార్మల్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి, పారా ఒలింపిక్స్ కూడా అక్కడ జరుగుతాయి. 2028 లాస్ ఏంజల్స్ యూఎస్ఏ, 32 ఆస్ట్రేలియాలో జరగబోతాం. సో వీటితో పాటు వింటర్ ఒలింపిక్స్ యొక్క హిస్టరీ కూడా, అంటే వాళ్ళ యొక్క వెన్యూ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. వింటర్ ఒలింపిక్స్ 2026లో జరగబోతా ఉంది. ఇది 25వ ఎడిషన్. హోస్టింగ్ కంట్రీ మనకి ఇటలీలో చూసినట్లయితే మిలాన్ అండ్ కోర్టినా డి అంపోజో, ఇటలీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మోటో వచ్చేసి సొగ్నాండో ఇన్సేమే, డ్రీమింగ్ టుగెదర్ అన్నట్టు, ఇంగ్లీష్లో డ్రీమింగ్ టుగెదర్. వింటర్ పారా ఒలింపిక్స్, సో ఇక్కడ సేమ్ పారా ఒలింపిక్స్ కూడా ఇక్కడే జరుగుతాయి కదా మన అందరికీ తెలుసు. అండ్ వింటర్ ఒలింపిక్స్ 2030లో కనుక చూస్తే 26వ ఎడిషన్ ఇది. ఫ్రాన్స్లో ఫ్రెంచ్ ఆల్ప్స్లో జరుగుతూ ఉన్నది. సేమ్ ఇది కూడా మనకి అక్కడే జరగబోతాం. సో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ యూత్ ఒలింపిక్స్ ఉంటాయి. సమ్మర్ యూత్ ఒలింపిక్స్ 2026లో ఢాకర్ సెనగల్లో జరగబోతూ ఉంది. అండ్ వింటర్ యూత్ ఒలింపిక్స్ 2024 జనవరిలో గ్యాంగ్వన్ సౌత్ కొరియా, గ్రో టుగెదర్ షైన్ ఫర్ ఎవర్ అనేది మోటో ఇక్కడ జరిగాయండి యాక్చువల్గా. సో పెద్దగా మనకి ఏం అవసరం లేదు, ఏముండదు కూడా అక్కడ తెలుసుకోవడానికి. ఓకేనా, సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ట్రస్ట్ మీ యాజ్ ఎ బ్రదర్ నేను చెప్తా ఉన్నా, మీకు డెఫినెట్లీ ఉపయోగపడేదే మనం చెప్తా ఉన్నాం. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా, షేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, బాయ్.